లేదు పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేశారండి. మీ దిక్కున్న అక్కడికి వెళ్ళి చెప్పుకోండి, మేము ఏం చేయం. మీరు తెలుగుదేశం వాళ్ళతో చేస్తాం, వైసీపీ వాళ్ళు చేయమంటున్నారండి. ఇప్పుడు ఎన్నికల్లోనండి ఓట్లు ముగింపు అయిన తర్వాత వైసీపీ పార్టీ వాళ్ళని టీడీపీ పార్టీ వాళ్ళు వచ్చి దాడి చేసి ఇంటి మీదకి వచ్చి దాడి చేసి కొట్టారండి. 4 నెలలుగా మేము కేసు పెట్టి తిరుగుతుంటుండగా ఎస్సీ గారు వర్మ గారు మీ దిక్కున్న అక్కడికి వెళ్ళి చెప్పుకోండి, మేము ఏం చేయం. మీరు సీఏ గారు కూడా అదే అంటున్నారండి మమ్మల్ని. మాకు జగన్ అన్నప్పుడే పరిపాలన బాగున్నదండి, ఇప్పుడు మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేశారండి. అదండి విజయవాడలోనండి అనిత అండి ఎవరంటారు కదండి, అనిత అండి హోంశాఖ అనిత గారు కూడా ఆవిడ పాత్రపడి ఆవిడ కూడా అలాగే చెప్తుందండి. ఆవిడ మా ఊళ్ళో మీ కేసులు కట్టించండి, మా అమ్మకి మేము కేసులు పెట్టిన కేసులకి ఏమి పెట్టించేసారండి. కేసులు పెట్టి వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేసారని మా మీద చేశారండి. మా ఇల్లు కూడా తగలబెట్టేశారండి, ఇబ్బందులు పెట్టారండి. పడతలేదండి, పడ్డామండి ఇప్పుడు కూడానండి. మమ్మల్ని కోర్టు చేర్చారండి. మేము ఇల్లు కాలిపోయి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు ఏమి లేవండి, మాకైతే మాత్రం ఏమి లేవండి. కట్టు బట్టలతో వచ్చామండి. 4 నెలలు అయిందండి. 4 నెలల నుంచి కూడా స్టేషన్కి వెళ్తుంటే ఎటువంటి మాకు న్యాయం జరగలేదు. ఇబ్బంది మీద మా అన్నయ్యల మీద అందరి మీద పెట్టారండి. 7 మీద పెట్టారండి. ఇబ్బందులు పెడుతున్నారండి. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు ఇక్కడ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవ్వరు ఏం చేయలేదండి. మేము వైసీపీ పార్టీ వాళ్ళమని మా మీద దాడులు చేశారు, ఇబ్బందులు పెట్టారండి. మేము పెట్టిన కేసు కూడా దరుపు చేస్తలేదండి. అప్పుడు 4 నెలలు దరుపు చేస్తున్నా అంటారండి. టౌన్ సీఏ గారు ఎస్సీ గారు కూడా దరుపు చేస్తున్నా అంటారు, కానీ ఏం చేస్తలేదు, న్యాయం చేస్తలేదు. మిమ్మల్ని ఇబ్బంది పెడతారండి. మమ్మల్ని నేను లాల్ స్టేషన్ తిప్పారండి. పొద్దున్న 8 గంటలకు వెళ్ళి రాత్రి 1 గంటకు పంపడం, అంత దారుణంగా చేశారండి మమ్మల్ని. మా కేసు ఏ దరుపు కూడా చేస్తలేదు. ఎక్కడికి వెళ్ళినా మీరు మీ కేసు ఏం దరుపు చేయము, మేము తెలుగుదేశం వాళ్ళతో చేస్తాం, వైసీపీ వాళ్ళు చేయమంటున్నారండి. ఇప్పుడు ఏం పథకాలు అందలేదు, ముందు అన్ని అంది, ముందు అన్ని అంది. 18 ఏళ్ళు పెన్షన్ ఇచ్చారు మా ఆయన గారికి, పోస్కారం చేశారండి. అన్ని చేయలేకపోతలేదండి, చేశారు. మేము ఓటు వేసామండి, ప్రమాణకంగా మేము ఓటు వేసామండి, ఖచ్చితంగా తెలియలేదండి. మేము ఖచ్చితంగా వేసామండి ఓటు. మరి మీరు ఓట్లు వేస్తే ఎందుకు? మేము ఖచ్చితంగా ఓటు వేసామండి బాబు. మేము జగన్ గారికి గెలలేదని ఏడ్చామండి. ఆల్రెడీ పంటలు వేసారు, 20,000 కాదు కదా, ఏమి ఇవ్వలేదు.